Hello everyone, welcome to our channel Maths by Pritham Sai. In this video, we are going to discuss integration of Laplace transform division by t concept. Let f of t is Laplace transform of f of t by t. We know if Laplace of f of t is known, then we can find the Laplace of f of t by t. మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈ ఫామ్ లో ఇస్తే ఈ టర్మ్ యొక్క లాప్లాస్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వి నో దట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫస్ట్ వి ఫైండ్ ద లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఫామ్ లో వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ టర్మ్స్ లో వస్తుంది దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అని చెప్పని అనుకుంటాం దెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఈ టర్మ్ ని ఇంటిగ్రేట్ చేస్తాం ఫ్రమ్ లిమిట్స్ ఫ్రమ్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్ ఈ ఫార్మ్ ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఫార్మ్ నుండి ఎఫ్ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేస్తాం ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఫామ్ లో వస్తుంది దాని యొక్క సొల్యూషన్ ఆ సొల్యూషన్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ బై టీ యొక్క సొల్యూషన్ వస్తుంది నౌ వి సీ సమ్ ఎగ్జాంపుల్స్ దెన్ వి కెన్ అండర్స్టాండ్ find the Laplace transform of the following functions. First problem, sin at by t. Now we find the Laplace for this term. First, let f of t is equal to sin at. Now we apply Laplace on both sides. Apply Laplace on both sides. Then Laplace of f of t is equal to Laplace of sin at. We know that Laplace of f of t we denote as capital F of s is equal to, we know that Laplace of sin at value a by s square plus a square. From this a by s square plus a square. కానీ మనకు కావాల్సింది Laplace of sin at value కాదు, Laplace of sin at by t. ఈ ఫార్మ్ అనేది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఫార్మ్ ఉంది బై యూజింగ్ డివిజన్ బై టీ కాన్సెప్ట్ ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్ ఈ ఫార్మ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం ఫ్రమ్ దిస్ ఎఫ్ ఆఫ్ ఎస్ టర్మ్ కలిసి ది ఎఫ్ ఆఫ్ ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏ బై s square plus a square into ds. We know that integration of a by s square plus a square ds value tan inverse of s by a. We know that tan inverse of s by a. Okay, this value is tan inverse of s by a. Now we substitute these limit terms. If we substitute these limit terms, tan inverse of ఈ s టర్మ్ s ప్లస్ లో ఫస్ట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇన్ఫినిటీ బై a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ లో మళ్ళీ s సబ్స్టిట్యూట్ చేస్తే s బై a టర్మ్ అవుతుంది ఫ్రమ్ దిస్ వి నో దట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ బై అపాన్ సంథింగ్ ఇన్ఫినిటీ అవుతుంది మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై a. వి నో దట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ పై బై 2. సార్ ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే tan ఆఫ్ పై బై 2 వాల్యూ ఎంతో ఇన్ఫినిటీ. ఈ tan ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే పై బై 2 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది. ఫ్రమ్ లైక్ దిస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ పై బై 2 అవుతుంది. పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై a. వి నో దట్ పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ a వాల్యూ in terms of cot term cot inverse of s by a. This is the Laplace of sin at by t value. ఈ టర్మ్ ని ఇలా లాప్లాస్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ డివిజన్ బై టీ కాన్సెప్ట్. ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్. నౌ వి సీ వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం. నౌ వి అప్లై లాప్లాస్ ఆఫ్ 1 minus e power at by t. First, let f of t is equal to, this is also in the form of f of t by t form. ఇది కూడా మనకి f of t by t ఫార్మ్ ఉంది. ఫ్రమ్ దిస్ f of t is equal to 1 minus e power at. దీనికి లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ f of t is equal to లాప్లాస్ ఆఫ్ 1 minus e power at.
By using linearity property, term Laplace expand is the Laplace of 1 minus Laplace of e power at. We know that Laplace of 1 value 1 by s and Laplace of e power at value 1 by s minus a. ఈ టూ టర్మ్స్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే Laplace of f of t value అంటే f of s is equal to 1 by s minus 1 by s minus a. ఇది capital f of s. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ వాల్యూ, దీని యొక్క లాప్లాస్ వాల్యూ ఈ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఏటీ బై టీ. ఈ టర్మ్ అనేది సేమ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఫార్మ్. దీని యొక్క సొల్యూషన్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్. ఎఫ్ ఆఫ్ ఎస్ టర్మ్ లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ 1 by s minus 1 by s minus a into ds. Now we expand this integral term for these two terms. Integral s to infinity 1 by s ds minus integral s to infinity 1 by s minus a ds. We know that integral of 1 by s value log s minus this term also same. This is also in the form of 1 by s form. So integral of 1 by s minus a value log of s minus a limits from s to infinity. We know that this is in the form of log a minus log b. Log a minus log b value log of a by b. Like that, log of s by s minus a. Now we apply, now we substitute these limit terms in this term. Then first we substitute infinity term, log of infinity minus a minus. Next we substitute s in the place of s. Then we get same term s by s minus a. So what is the value of log of infinity by infinity minus a? దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే బై యూజింగ్ లిమిట్స్ కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. అదర్వైజ్ సింపుల్ గా ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఏని లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ డినామినేటర్ టర్మ్ లో ఇన్ఫినిటీ కామన్ తీస్తే మనకి 1 మైనస్ ఏ బై ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి లాగ్ ఆఫ్ 1 by 1 మైనస్ ఏ అపాన్ ఇన్ఫినిటీ సంథింగ్ అపాన్ ఇన్ఫినిటీ వాల్యూ 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ లాగ్ ఆఫ్ 1 అవుతుంది. ఇలా అయినా సరే మనం షార్ట్ కట్ గా చెప్పొచ్చు. అదర్వైజ్ మనం బై యూజింగ్ మ్యాథమెటికల్ గా చెప్పాలంటే బై యూజింగ్ లిమిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చెప్తాం. దీన్ని చూద్దాం ఎలా లిమిట్స్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తాము అనేది. ఈ టర్మ్ ని లిమిట్ n tends to infinity n by n minus a మైనస్ ఈ టర్మ్ అలానే చూడాలి లాగ్ ఆఫ్ s by s minus a. ఈ టర్మ్ లో మళ్ళీ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. సో ఈ టర్మ్ ని ఇలా రాసుకోవచ్చు మనం. ఫ్రమ్ దిస్ లాగ్ ఆఫ్ లిమిట్ n tends to infinity n by డినామినేటర్ టర్మ్ లో n కామన్ తీస్తే 1 మైనస్ a by n ఫార్మ్ అవుతుంది. ఫ్రమ్ దిస్ n క్యాన్సిల్ అవుతుంది. లాగ్ ఆఫ్ s by s minus a. మిగిలిన టర్మ్స్ లో ఎక్కడైతే n ప్లస్ n ఉందో n ప్లస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఆఫ్ 1 by 1 మైనస్ a by ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఆఫ్ s by s minus a అవుతుంది. ఫ్రమ్ దిస్ సంథింగ్ అపాన్ ఇన్ఫినిటీ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 1 మైనస్ 0 వాల్యూ 1 by 1 వాల్యూ 1 అంటే లాగ్ 1 మైనస్ లాగ్ ఆఫ్ s by s minus a. We know that log 1 value is 0. Then we get minus log of s by s minus a. ఈ మైనస్ 1 ని మనం ముందు తీసుకెళ్తే సార్ అది ఎలా వెళ్తుంది సార్ అంటే a ఇంటూ లాగ్ ఎక్స్ ఫామ్ లో ఉంటుంది. దీన్ని లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఏ ఫామ్ లో రాయచ్చా? సేమ్ ఇక్కడ ముందు మైనస్ అంటే మైనస్ 1 ఉన్నట్టు ఫామ్. ఈ మైనస్ 1 ముందుకు రాస్తే లాగ్ ఆఫ్ s by s minus a to the power of minus 1. దీన్ని మైనస్ 1 వి నో దట్ s ఇన్వర్స్ అంటే దీన్ని 1 by s గా రాసుకుంటాం. ఇది s by s minus a ఫామ్ లో అంటే 1 by s minus a అంటే ఈ టర్మ్ సింపుల్ గా ఇన్వర్స్ వచ్చినప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయాలి అంటే log ఆఫ్ s minus a by s అవుతుంది. ఇది లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ e పవర్ at by t వాల్యూ log ఆఫ్ s minus a by s అవుతుంది. ఇలా లాప్లాస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. టేక్ ఏ స్క్రీన్ షాట్. నౌ వి సీ ద థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం
1 minus cos at by t Laplace, and now we find the Laplace of 1 minus cos at by t. Let f of t is equal to 1 minus cos at. First ఈ term కి మనం Laplace value find out చేద్దాం. Laplace of f of t is equal to Laplace of 1 minus cos at. By using linearity property, Laplace ని expand చేస్తే Laplace of 1 minus Laplace of cos at. ఈ term Laplace of f of t, capital F of s is equal to Laplace of 1 value తెలుసు. We know that Laplace of 1 is equal to 1 by s, and Laplace of cos at value s by s square plus a square. Okay, Laplace of 1 value 1 by s minus Laplace of cos at value s by s square plus a square. This is a Laplace of f of t, or Laplace of 1 minus cos t. But we require Laplace of 1 minus cos at by t value. అంటే ఈ టర్మ్ కూడా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఫామ్ లో ఉంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్ వాల్యూ ఈ ఫామ్ యూస్ చేస్తే సాల్వ్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎస్ టర్మ్ తెలిసి ఈ టర్మ్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ 1 by s minus s by s square plus a square into ds. ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే లీనియర్ ఇంటిగ్రేషన్ టర్మ్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఇంటిగ్రేషన్ s to infinity 1 by s minus into ds minus integration s to infinity s ds by s square plus a square out. From this minus from this integration of 1 by s ds value log s అవుతుంది మైనస్ ఈ టర్మ్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ చేస్తుంది చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ s ds by s square plus a square. ఈ టర్మ్ ని బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఫ్రమ్ దిస్ లెట్ t is equal to s square plus a square dt. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే 2s into ds అవుతుంది. నెక్స్ట్ s ds వాల్యూ dt by 2. s ds plus లో dt by 2 సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ s square plus a square plus లో t సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ dt by 2 upon t is equal to 1 by 2 ముందుకు రాస్తే కాన్స్టెంట్ టర్మ్ 1 by t into dt. We know that integration of 1 by 2 integration of 1 by t value log t అవుతుంది. Now we substitute t value in here 1 by 2 log of t value ఎంత s square plus a square అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ s by d s ds by s square plus a square value 1 by 2 log of s square plus a square అవుతుంది. 1 by 2 log of s square plus a square అవుతుంది. లిమిట్స్ ఫ్రమ్ s to infinity. ఈ టర్మ్ ని log of s మైనస్ ఈ 1 by 2 ని మనం పవర్ రాస్తుంది. ఈ టర్మ్ కూడా a ఇంటూ log b ఫామ్ లో అంటే ఈ టర్మ్ ని log of b పవర్ a గా రాసుకోవచ్చు కదా. బై యూజింగ్ దిస్ ఈ టర్మ్ ని log of s square plus a square to the power of 1 by 2 గా రాసుకుంటాం. లిమిట్స్ ఫ్రమ్ s to infinity. దెన్ ఇది ఈ టర్మ్ అనేది log a మైనస్ log b ఫామ్ లో ఉంది. log a మైనస్ log b వాల్యూ log of a by b అవుతుంది. ఫ్రమ్ దిస్ log of s by s square plus a square to the power of 1 by 2 limits from s to infinity. సేమ్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం నెక్స్ట్ s సబ్స్టిట్యూట్ చేస్తాం. s ప్లస్ లో ఇన్ఫినిటీ అపాన్ ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 మైనస్ లాగ్ ఆఫ్ s ప్లస్ లో s సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ టర్మ్ వస్తుంది s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1 by 2. ఫ్రమ్ దిస్ ఈ లిమిట్ కాన్సెప్ట్స్ మనం నెగ్లెక్ట్ చేయాలి అంటే ఇన్ఫినిటీ టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేయాలంటే లాగరిథమిక్ టర్మ్ తీసుకోండి ఈజీగా వస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ప్లస్ n సబ్స్టిట్యూట్ చేస్తే n by n స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 మైనస్ ఈ టర్మ్ అలానే ఉంచుకుంటాం లాగ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1 by 2. ఫ్రమ్ దిస్ లాగ్ ఆఫ్ లిమిట్ n tends to infinity న్యూమరేటర్ టర్మ్ అలానే ఉంటుంది. డినామినేటర్ టర్మ్ n కామన్ తీస్తే ఇక్కడ n స్క్వేర్ వస్తుంది. n స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్ వస్తుంది. అలానే ఈ పవర్ కూడా కామన్ వస్తుంది అంటే n స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 1 by 2 వస్తుంది.
రూట్ ఆఫ్ n స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ఈ టూ క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ n అవుతుంది. n ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. మైనస్ ఈ టర్మ్ అలానే ఉంచుతుంది, మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ బై కలిసిపోతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఫ్రమ్ దిస్ n క్యాన్సిల్ అవుతుంది, లాగ్ ఆఫ్ లిమిట్ n ప్లస్ లో డైరెక్ట్ గా మిగిలిన n ప్లస్ లో డైరెక్ట్ గా మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 మైనస్ a square by infinity square to the power of 1/2 minus log of s by s square plus a square to the power of 1/2. From this, something upon infinity అంటే ఈ టర్మ్ 0 అవుతుంది. ఈ టర్మ్ log 1 minus log of s by s square plus a square to the power of 1/2 అవుతుంది. Log 1 value 0, then we get minus log of s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఈ -1 మనం పవర్ తీసుకెళ్తే ఈ ఫార్మ్ అనేది సేమ్ ఈ ఫామ్ లోనే ఉంది. a ఇంటూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ లాగ్ బి ఫామ్ ఉంది. అంటే ఇంటూ 1 -1 కాబట్టి దీన్ని పవర్ తీసుకెళ్తే లాగ్ ఆఫ్ s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ ఇన్వర్స్ అవుతుంది. హోల్ ఇన్వర్స్ వస్తే ఈ టర్మ్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ దీని యొక్క వాల్యూ ఇక్కడ ఫైనల్ సొల్యూషన్ వైపు రాస్తుంది చూడండి. దీని యొక్క వాల్యూ అనేది లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 1/2 బై ఎస్ అవుతుంది. ఇది లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏటీ బై టీ వాల్యూ అవుతుంది. ఇలా లాప్లాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈ 3 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సేమ్ ఇదే మోడల్ ఈ ప్రాబ్లం ట్రై చేయండి. అలానే ఈ సెకండ్ ప్రాబ్లం మోడల్ ఈ టర్మ్ సాల్వ్ చేయండి. ఈ థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి. ఈజీగానే వస్తే ఇన్ కేస్ మీకు రాకపోతే మనం మళ్ళీ ఇంకొక వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఓకే, నౌ వి సీ దిస్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to infinity sin t by t dt ఈ మోడల్లో is equal to pi/2. ఈ మోడల్లో ప్రాబ్లం వస్తే దీన్ని డైరెక్ట్ గా లాప్లాస్ ఫార్మ్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ తోటి కంపేర్ చేస్తాం. అంటే లైక్ 0 to infinity e power minus st f of t dt ఈ టర్మ్ తోటి కంపేర్ చేసి s వాల్యూ అండ్ f of t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో f of t వాల్యూ sin t by t అవుతుంది, s వాల్యూ 0 అవుతుంది. e పవర్ -0 ఇంటూ t తీసుకుంటే e పవర్ -0 అవుతుంది. e పవర్ -0 అంటే 1/e పవర్ 0. e పవర్ 0 వాల్యూ 1. ఇక్కడ ఏ టర్మ్ ఏం లేదంటే ఈ టర్మ్ 1 ఉన్నట్టు. సో ఈ s వాల్యూ 0 తీసుకుంటే ఇది ఇక్కడ ఉన్న దీని వాల్యూ అనేది 1 అవుతుంది. ఈ 2 టర్మ్స్ కంపేర్ చేస్తే s వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ కంపేర్ చేసి f of t అండ్ s వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత then first we find Laplace for this f of t. ఈ f of t కి మనం Laplace ఫైండ్ అవుట్ చేస్తాం. f of Laplace of ఫస్ట్ ఈ టర్మ్ కి Laplace అప్లై చేసి వచ్చిన సొల్యూషన్ లో ఈ s ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? Laplace of f of t is equal to Laplace of sin t by t అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఇది f of t by t ఫామ్ లో ఉంది. సో ఫస్ట్ sin t కి Laplace ఫైండ్ అవుట్ చేద్దాం. Laplace of sin t value, we know that Laplace of sin at value a by s square plus a square అవుతుంది. ఇక్కడ a ప్లస్ లో 1 ఉంది. సో దీని యొక్క సొల్యూషన్ 1 by s square plus 1 అవుతుంది. ఇది f of s అవుతుంది. ఈ ఫార్మ్ అనేది Laplace of f of t by t ఫామ్ లో ఉంది. అంటే Laplace of sin t by t దీని యొక్క సొల్యూషన్ అనేది ఇంటిగ్రల్ s to infinity capital f of s ds form not. We know that f of s term is this term. Now we substitute this f of s in here, then we get integral s to infinity 1 by s square plus 1 ds. We know that integral 1 by 1 plus x square dx value tan inverse of x. So దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ this integral value అనేది tan inverse of
s అవుతుంది, లిమిట్స్ ఫ్రమ్ s టు ఇన్ఫినిటీ. నా సబ్స్టిట్యూట్ దీస్ లిమిట్స్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే tan inverse of infinity minus tan inverse of s. From this tan inverse of tan inverse of s infinity value, we know that tan of pi by 2 value infinity. ఈ tan ని మన రైట్ సైడ్ తీసుకెళ్తే pi by 2 is equal to tan inverse of infinity అవుతుంది. From this tan inverse of tan inverse of infinity value pi by 2 అవుతుంది మైనస్ tan inverse of s. ఇది లాప్లాస్ ఆఫ్ sin t by t వాల్యూ. కానీ మన టర్మ్ ఇది కాదు, మనకు కావాల్సింది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ sin t by t dt. మనం ఈ టర్మ్ కి లాప్లాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి లాప్లాస్ వాల్యూ వచ్చింది. ఈ లాప్లాస్ వాల్యూలో s ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే sin t by s ప్లస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే then we get integral 0 to infinity sin t by t dt is equal to pi by 2 minus tan inverse of 0. Tan 0 value 0. From this 0 ఇలా అనుకుంటే tan ని మన రైట్ సైడ్ పంపిస్తే tan inverse of 0 అవుతుంది. ఈ tan inverse 0 వాల్యూ 0 అవుతుంది. Therefore integral 0 to infinity sin t by t dt వాల్యూ pi by 2 అవుతుంది. ఈ మోడల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మనకి ఈ లాప్లాస్ ఆర్ ఇన్వర్స్ లాప్లాస్ లో ఎక్కడైనా సరే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టర్మ్ కనబడితే దాన్ని ఖచ్చితంగా లాప్లాస్ ఎక్స్పాన్షన్ తోటి ఈ ఫార్మ్ తోటి కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఈ ఎస్ ప్లస్ లో మనకి ఈ టర్మ్ ని కంపేర్ చేసిన తర్వాత వచ్చిన ఎస్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఇచ్చిన ఈ మోడల్ యొక్క ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టర్మ్ లో ఇచ్చిన ఫంక్షన్ యొక్క సొల్యూషన్ వస్తుంది. ఈ మోడల్లోని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any doubts, please mention in the comment section. Thank you.